ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా చక్క పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు కొద్దిమేరకి జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడి అన్నంలో తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ విలేజ్ స్టైల్లో నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోండి. నేను యూజ్ చేసేది పల్లి ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కనివ్వండి. ఇప్పుడు విలేజ్ స్టైల్ నాటుకోడి కూర ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని అందులో వేసుకోండి. ఇది 1 kg నాటుకోడి. ఈ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందండి, అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది విలేజ్ స్టైల్, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కూర. ఈ చికెన్ అంతా అందులో వేసుకుని కలుపుకోండి. దీన్ని కాసేపు వేగనివ్వండి. చూడండి, చక్కగా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఇది కంప్లీట్గా డ్రై అయితేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో చక్కగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ మీడియం సైజు 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చుకున్నాం అనమాట. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా బాగా మగ్గేదాకా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి చక్కగా ఈ నీళ్ళంతా డ్రై అయిపోయి ఉల్లిపాయ బాగా మగ్గిపోయేదాకా ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు చక్కగా ఉడకనివ్వండి. చక్కగా వాటర్ అంతా డ్రై అయిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఆయిల్ కూడా చక్కగా వచ్చేసిందంటే ఇందులో వాటర్ అంతా పోతే చక్క ముక్క బాగా ఉడుకుతుంది అనమాట. ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. గల్లుప్పు వేసుకోండి. గల్లుప్పు వల్ల ఇంకా టేస్ట్గా పెరుగుతుంది అనమాట కూర. కారం ఒక 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. కారం, ఈ పసుపు, ఉప్పు అంతా కలిసేటట్టు, ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ముక్క ములిగేదాకా వాటర్ పోసుకుంటే అది బాగా ఉడకాలన్నమాట. అందుకని వాటర్ ఎక్కువ పోసుకుని అది దగ్గరికి అయ్యి ఆయిల్ బాగా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. దగ్గరికి అయిపోతుంది, ఇంకా ఉడకాలి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అందులో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక మూత పెట్టేసుకుని ఒక పావు గంట ఉడకనివ్వండి. 15 నిమిషాలు అయిపోయింది కదా ఉడికి చక్కగా. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఇందులో వేసుకుందాం. చెక్క, లవంగ మొగ్గ, ధనియాలు, గసగసాలు, వెల్లుల్లిపాయలు వేసి ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఇది. దీనివల్ల కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇది కూడా వేసుకుని బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, కూర రెడీ అయిపోతుంది మనకి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా చక్క పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు కొద్దిమేరకి జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడి అన్నంలో తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ. విలేజ్ స్టైల్ నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. చాలా అద్భుతంగా వచ్చింది. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.